ఎవరైతే వ్యక్తులు సమయం సందర్భం లేకుండా ఎక్కువగా నిద్రపోతారో వారు ఎక్కువ డిప్రెషన్లో ఉన్నారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఏడుస్తారో వారి హృదయం చాలా మంచిది అని అర్థం. ఎవరైతే వ్యక్తులు చాలా ఎక్కువగా అబద్ధాలు ఆడతారో వారి జీవితంలో ఎప్పుడూ అభద్రతా భావంలో ఉంటారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ప్రతిసారి చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా పెద్దగా నవ్వుతూ ఉంటారో వారి లోపల చాలా ఆవేదనకు లోనవుతున్నారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో వారు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తుంటారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు చిన్న విషయాలకు కూడా చాలా సులభంగా అలుగుతారు, హర్ట్ అవుతారు వారు చాలా సెన్సిటివ్ అయిన వ్యక్తులు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు అందరిలో ఉన్నా కూడా ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుంటారు వారు ఒంటరితనం ఫీల్ అవుతుంటారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువగా మేల్కొని ఉంటారో వారికి జీవితంలో అనేక సందేహాలు, ఆలోచనలతో సతమతమవుతున్నారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కూడా పెద్దగా భయపడతారో వారు జీవితంలో ఏదో పెద్ద భయానికి గురైన వారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు పైకి చాలా హుషారుగా, ఎనర్జెటిక్గా కనిపిస్తారో వారు లోపల చాలా నిజమైన సంతోషంలో, ఆనందంలో ఉన్నారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ఎవరితోనైనా తక్కువగా మాట్లాడతారో వారు రహస్యంగా ఇతరులను చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు మాటిమాటికి ఎక్కువగా అద్దంలో చూసుకుంటూ ఉంటారో వారు లోపల చాలా ప్రతిదానికి అనుమానం పడుతుంటారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు వారి జీవితంలో అసలు ఏ నవ్వు తెప్పించే విషయానికైనా కొంచెం కూడా నవ్వరో వారికి సైకో లక్షణాలు ఉన్నాయి అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ఆ పనిలో ఎక్కువగా మూలుగుతారో లేదా చిన్నగా అరుచుకుంటారో వారు అందులో చాలా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు వారికి ఇష్టమైన వారిపైన ఎక్కువగా అరుచుకుంటారో, కోపం చేసుకుంటారో, గొడవ పడుతూ ఉంటారో వారు లోపల వారిని చాలా ప్రేమిస్తున్నారు మరియు చాలా వారి పట్ల కేర్ తీసుకుంటున్నారు అని అర్థం. ఎవరైతే వ్యక్తులు ఫాస్ట్గా మాట్లాడుతుంటారో వారికి ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం.